అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పాత చింతొక్కుతో పచ్చడి అండి. ఈ విధంగా చింతొక్కుతో పచ్చడిని తయారు చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. ఒక్క ముద్ద అన్నం తినేవారు 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, తక్కువ మాత్రం తినరండి. అంత టేస్టీగా కమ్మగా ఉండి చింతొక్కు పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. తక్కువ టైంలో ఎక్కువ టేస్టీతో ఉండే ఈ చింతొక్కు పచ్చడిని తయారు చేయడం ఈరోజు చూద్దాం. ముందుగా ఈ చింతొక్కు పచ్చడి కోసం 1/2 కప్ చింతొక్కుని తీసుకొని పక్కన పెట్టుకొని ఉండాలి. ఈ చింతొక్కు పాతది అయితే మనం తయారు చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కారానికి తగినన్ని ఒక 10 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఎండుమిర్చిలు లోపలి వరకు ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన ఈ స్పైసెస్ అన్నిటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ స్పైసెస్ చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్ చింతొక్కుని వేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న ఈ పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి అంతా ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ చింతొక్కులో ముందుగానే సాల్ట్ ఉంటుందండి, సాల్ట్ చూసుకొని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంగువ వేసుకొని పచ్చడి తయారు చేసుకోవడం వలన చింతొక్కు పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతొక్కు పచ్చడిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయేలా ఉండే చింతొక్కు పచ్చడి రెడీ. మీరు కూడా ఈ పచ్చడిని ఇదే విధంగా తయారు చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.